తనకున్న అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేసుకుంటున్నాడు. ఆయన కానీ ఆయన పార్టీ సభ్యులు కానీ. బెంగళూరులో ఉన్నాడా, గురుగాంలో ఉన్నాడా, లేకపోతే డెహ్రాడూన్లో ఉన్నాడా, ఇవన్నీ అవసరం అండి? సార్ నేను ఆన్సర్ చెప్తున్నానండి. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎమ్మెల్యే సార్? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే లెజిస్లేచర్ ఏదైతే ఉందో, మనకి అసెంబ్లీ ఏదైతే ఉందో ఆ అసెంబ్లీకి సంబంధించిన ఒక సభ్యుడు. ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి. సరే సార్, మీరు ఒక పార్టీ అధ్యక్షుడిగా అక్కడ మీకు ఒక 30-35 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కనీసం ఇప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోండి, 2014లో కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో 44 సీట్లు వచ్చాయి. ఆ రోజు మల్లికార్జున ఖర్గే గారిని ఫ్లోర్ లీడర్గా పెట్టి 2వ వరుసలోనో 3వ వరుసలోనో రాహుల్ గాంధీ కూర్చున్న పరిస్థితి. ఆ రోజు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్కి అటెండ్ కాలేదా? లేదంటే ఢిల్లీలో కూర్చొని వాళ్ళకు ఏవైతే అవసరమో, ఎట్లాంటి వ్యూహాల పన్నాల్లో ఏ రకంగా మాట్లాడాలో అవన్నీ మాట్లాడలేదా? సిడబ్ల్యూసీ మీటింగ్లు పెట్టలేదా? ఆ రకంగా ఫ్లోర్ లీడర్ కావచ్చు, లేదంటే రకరకాల సీనియర్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ కావచ్చు, వాళ్ళ పార్టీలో వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయలేదా? మరి మీరేంటి సార్ విజయవాడలో కూర్చొని, తాడేపల్లి మీ ఇంట్లో కూర్చుంటారా, లేకపోతే ఆఫీసులో కూర్చుంటారా? కూర్చొని ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎమ్మెల్సీలకు కావచ్చు, ఆ రోజు ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మనం రేపు ముందుకెళ్లాలా, మన విధి విధానాలేంటి, మనం చేస్తున్న తప్పులేంటి, ఒప్పులేంటి, తర్వాత దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని కూర్చొని మాట్లాడాల్సిన వ్యక్తి బెంగళూరులో కూర్చోవడం ఏంటి సార్? మీకు ఓట్లేసింది ఎందుకు పులివెందుల ప్రజలు? మేము ఎమ్మెల్యే ఏంటి సార్? అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజా చట్టాల రూపకల్పనలో మీరు పాల్పంచుకోవాలి, బడ్జెట్లో పాల్పంచుకోవాలి, ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపాలి, రకరకాలుగా మీ కాన్స్టిట్యూన్స్ లో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని అసెంబ్లీ దృష్టికి తెచ్చి వాటి పరిష్కారం అయ్యే విధంగా మీరు ప్రయత్నించాల్సి పోయి, అసలు అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే మీనింగే అది. ఎమ్మెల్యే అంటే ఏదో పులివెందుల్లోనో, కడపలోనో, లేదా రాజంపేటలో కూర్చొని మీ ఇష్టానుసారంగా ఎస్ఐల మీద, సిఐల మీద, ఎంఆర్ఓల మీద ఆధిపత్యం చెలాయించడం కాదు సార్ ఎమ్మెల్యే అంటే. ఎమ్మెల్యే డజంట్ హ్యావ్ ఎనీ ఎగ్జిక్యూటివ్ పవర్స్. కానీ ఈ రోజు ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా దానికి ఉన్న మీనింగ్ మారిపోతా. కానీ ఎమ్మెల్యే అంటేనే విధి విధానాల రూపకల్పన, చట్టాల రూపకల్పనలో ప్రథమ పాత్ర పోషించాల్సిన వ్యక్తులు. ప్రశ్న అండి విజయశేఖర రెడ్డి గారు, ఎమ్మెల్యే డెఫినేషన్ మళ్ళీ మాట్లాడుకుందాం, ఒక సెలవు రోజు మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు అనేది ఏంటంటే, డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అనేది వాళ్ళ అభియోగం. వాళ్ళు అన్నది మొత్తం 16,000 మంది పోస్టులు అట్లా జరిగాయని అంటల్లా. కొన్ని స్పెసిఫిక్ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి నిన్న గౌరవ మంత్రి మాట్లాడితే ఏమన్నారు, పివి సింధుకు కూడా ఇచ్చాం. పివి సింధు ఇస్ డిఫరెంట్, ఆమె ప్రభుత్వానికి ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ డిఎస్సికి ఆమెమి త్రూ డిఎస్సి రిక్రూట్ కాలేదు కదా. ప్రభుత్వానికి ఉన్న ఒక విశేష విచక్షణ ద్వారా ఆమెకి తప్పేం లేదు. స్పోర్ట్స్లో వాళ్ళ రికార్డ్స్ సాధించిన వాళ్ళకి ఇంతకుముందు అన్ని ప్రభుత్వాలు ఇచ్చినాయి. సో దాన్ని పూర్తిగా మనం స్వాగతించాలి. ఒక్క నిమిషం అండి, ఆవిడకిను ఈ డిఎస్సికి పోలికేంటి, బట్టతలకి మోకాలికి ముడేటమైంది కాదు సార్. ఇప్పుడు పివి సింధు గారిని ఏ కోటలో తీసుకున్నారు సార్? స్పోర్ట్స్ కోటాలనే కదా. డిఎస్సికి అప్లై చేశారు ఆవిడ? మీకు అవగాహన చెప్పండి. ఏ కోటాల సార్, ఏ పోస్టులే తీసుకున్నా, అది గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏ పోస్టులే తీసుకున్నా ఆమె స్పోర్ట్స్ షీ ఈజ్ నాట్ ద అప్లికెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను, ప్రభుత్వం తనకున్న విశేష విచక్షణ ద్వారా ఆమెకి ఇచ్చారు, తప్పేం లేదు, అందరూ స్వాగతించాలి. ఇక్కడ కూడా మీరు గమనించండి, డిఎస్సికి దానికి సంబంధం లేదంట. నేను సార్ స్పోర్ట్స్ కోటా కింద విధి విధానాల రూపకల్పన ఏప్రిల్ 2025లో, మళ్ళీ చెప్తున్నా ఏప్రిల్ 2025లో అప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్, అంటే ఇప్పుడు కూడా ఆయన స్పోర్ట్స్ మినిస్టర్ అనుకోండి, రాంప్రసాద్ రెడ్డి గారు క్లియర్ కట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మేము హారిజంటల్ రిజర్వేషన్ 2% నుంచి 3% పెంచుతున్నాం, ఈ మాదిరిగా విధి విధానాల రూపకల్పన చేశాం, ఈ రకంగా స్పోర్ట్స్ కోటాలో ఇన్ని పోస్టులు ఉన్నాయి, దీన్ని ఇలా ఫిలప్ చేస్తాం, ఈ రకంగా విధి విధానాలు నేరుగా ఇచ్చేస్తే అయిపోయేది కదండి. డిఎస్సి ఎందుకు అనవసరం వీళ్ళందరినీ రోడ్ల మీద తీసుకురావడం దేనికి? నేరుగా ఇచ్చేస్తే అయిపోయింది, పీయూసీకి ఇచ్చినట్టు ఇచ్చేస్తే అయిపోయింది. స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడతారు, ఓ పక్క కృష్ణాంజలి గారేమో నవీన్ గురించి మాట్లాడతాడు, ఇంకో పక్క యూనివర్సిటీ గురించి మాట్లాడతాడు. సరే అసలు వైసీపీ వాళ్ళని ఈ రోజు నవీన్ గురించి మాట్లాడటా, లేదంటే పేపర్ లీక్లు మాట్లాడటా, వాళ్ళకి కేవలం అడిగేది అసలు సార్ అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసినా, హైకోర్టుకి వెళ్ళినా వారు స్పోర్ట్స్ కోటా చేశారు. ఇది వరకు అమిత్ షా దగ్గరికి మీరు వెళ్ళారు, మీరు కంప్లైంట్ చేశారు. కానీ ఈ పక్క కృష్ణాంజలి గారేమో ప్రతిపక్ష నాయకుడు ఏం చేయాలి, అది మీరు ఏమైనా డిక్టేషన్ ఇస్తారా? ప్రతిపక్ష నాయకుడు ఎవరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి, మీరు డిక్టేషన్ ఇస్తారా? అది వాళ్ళ డిస్క్రిప్షన్ అండి. వాళ్ళు వెళ్తారు, అమిత్ షా దగ్గరికి పోతారు, మోడీ దగ్గరికి పోతారు, అసలు వైసీపీ వాళ్ళు మాట్లాడేదే స్పోర్ట్స్ కోటా గురించి, ఇంకెక్కడ మిగతా విషయాల గురించి మాట్లాడతా.
కానీ మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళకి ఎందుకు మీరు అవకాశం ఇచ్చారంటున్నా? నేను అనేది ఏంటంటే విజయశేఖర్ రెడ్డి గారు వాళ్ళకి ఎందుకు మీరు అవకాశం ఇచ్చారు? టీవీస్ ఎందుకు ఇచ్చినట్టే 70 మందికి ఇచ్చేస్తే అయిపోయేది కదా అంటున్నా. నేను అడుగుతున్నా, ఆగస్టు లో ఎగ్జామినేషన్ జరిగింది, అంతకు ముందరే విధి విధానాలు రూపకల్పన చేశారు. హారిజంటల్ రిజర్వేషన్ పర్సెంటేజ్ 3% పెంచడం కానీ, లేదంటే రకరకాల స్పోర్ట్స్ కోటా కింద ఇన్ని జాబులు ఉన్నాయని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా జీవోలు ఇచ్చారు సార్. ఆ జీవోలు ఇచ్చిన రోజే మీరు ఎందుకు తిరగబడలేదు? ఆ జీవోలు ఇచ్చిన రోజే మీరు ఎందుకు హైకోర్టుకి వెళ్ళలేదు? ఏ రకంగా అయితే మేము ఈ జాబ్స్ ఫిలప్ చేస్తామని గవర్నమెంట్ చెప్పిందో ఆ రోజు తెలియదా మీకు? ఆ రోజు డిఎస్సి ఎగ్జామ్ లేదు, స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళని నేరుగా తీసుకున్నారనే విషయం మీకు తెలీదా? ఆ రోజు మీరు హైకోర్టు పోవచ్చుగా. ఆ రోజు ఈ మేధావులంతా ఎవరైతే మాట్లాడతారో తప్పు చేసిన గవర్నమెంట్, మీరంతా హైకోర్టుకి వెళ్ళొచ్చుగా, లేదంటే ఆ రోజే ప్రెస్ మీట్లు పెట్టచ్చుగా. ఈ రోజు సంవత్సరం అయిన తర్వాత అందరూ మర్చిపోయారు, మొత్తం అందరూ జాబ్ చేసుకున్నారు, పిల్లలకు పాఠాలు చెప్తున్న స్కూల్ టీచర్లను ఈ రోజు మీరు దొంగగా సంపాదించారు, మీకు సరైన అర్హతలు లేవని ఈ రోజు మాట్లాడడం ఏంటి? ఇది ఏ రకమైన న్యాయం సార్? ఆఖరికి ఎవరైతే జాబ్స్ వచ్చాయో వాళ్ళు రోడ్ల మీద పడి ఈ రోజు వీధుల్లో తిరుగుతూ ఆత్మగౌరవ ర్యాలీలు పెడుతున్నారంటే ఈ ప్రజాస్వామ్యాన్ని మనం ఎక్కడ తీసుకెళ్తున్నాం? ప్రభుత్వం ఏదైనా సార్ చెప్పకుండా ఏదైనా చేసిందా? ప్రతిదానికి జీవోలు ఇచ్చింది కదా సార్. స్పోర్ట్స్ కోటా కింద మీరు ఏమైతే మాట్లాడతారో ఈ రోజు విధి విధానాలు కావచ్చు, ప్రొసీజర్స్ కావచ్చు, వాటికి అన్నిటికీ జీవో ఇచ్చిందా? ఆ జీవో ప్రకారమే ఫిలప్ చేసిందా? మరి ఆ మెడల్స్ ఒక్క నిమిషం అండి. అంటే విజయశేఖర్ రెడ్డి గారు వీళ్ళు లేవనెత్తిన అభ్యంతరాలు ఏంటంటే, ఒక మొత్తం 39, 38 దగ్గరగా 40-80 పోస్టుల వరకు అండి అభ్యంతరాలు లేవనెత్తుతూ, ఒకళ్ళు ఏదో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ నుంచి సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చారంటున్నారు. ఇంకోళ్ళు ఏంటది, ఇంకో అకాడమీ జూడో అని ఇచ్చారు. ఒక నిమిషం ఈ ఇన్స్టిట్యూషన్స్ కున్న ప్రామాణికత ఏంటి అది చెప్పండి చాలు. ఇప్పుడు ఏమన్నా ఇంటర్నేషనల్ లెవెల్ అవి ఎవరు ఆధ్వర్యంలో నడుస్తున్నాయో చెప్పండి, అది కూడా మీరే చెప్పండి, నేను అడగను, మీరే చెప్పండి. జూడో అసోసియేషన్ కానీ సాఫ్ట్వేర్ అసోసియేషన్ కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి. అంతకుముందు రకరకాల వ్యక్తులు దానికి అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఆనరీ చైర్మన్ లో ప్రెసిడెంట్ గా ఉన్నారు సార్. అసలు భరత్ అనే వ్యక్తి మా ఎంపీ ఉన్నారు కదా, భరత్ విశాఖపట్నం, ఆయన ఎప్పుడు సార్ ప్రెసిడెంట్ అయింది జూడో అసోసియేషన్ కి? 2025 జూన్ లో అయ్యారండి. వీళ్ళు సర్టిఫికేట్ ఎప్పుడు తెచ్చుకున్నారు అక్కడి నుంచి? వీళ్ళు ఎప్పుడు తెచ్చుకున్నారు చెప్పండి సార్. జూన్ కు ముందరే సర్టిఫికేట్ తెచ్చుకున్నారు, కొన్ని ఏళ్ల ముందు తెచ్చుకున్నారు సార్ సర్టిఫికేట్లు. ఎప్పుడో 4 ఏళ్ల ముందు, 5 ఏళ్ల ముందు, 6 ఏళ్ల ముందు సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. 38 సర్టిఫికెట్లు అయితే అండి గౌరవ ఎంపీ గారు ఇచ్చినవేనండి. 38 సర్టిఫికెట్లు గౌరవ ఎంపీ గారు ఇచ్చారండి. సార్ నేను అడుగుతున్నా సార్, జూన్ ముందే అప్లికేషన్ పెట్టేప్పుడు జూన్ లో అయిన వ్యక్తి ఎలా ఇస్తారు సార్? అంటున్నారు కదా, అదేదో అందాకెందుకు ఆ మెరిట్ లిస్ట్ ఏదో చెప్పేసి జనం ప్రకటిస్తే పోలా? ప్రభుత్వ నిజాయితీని నిరూపించుకోండి సార్, తప్పే ఉంది. ప్రజలకి చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి ఎవరు సమానం చెప్పమన్నారు మిమ్మల్ని? ప్రజలకు చెప్పండి. నేనే చెప్తున్నాను సార్. ఒక్కటి మాట నేను చెప్తున్నా సమాధానం. జూడో అసోసియేషన్ కి ఎంపీ భరత్ గారు 2025 జూన్ లో ప్రెసిడెంట్ అయ్యారు. జూన్ కన్నా ముందరే అప్లికేషన్లు పెట్టిన వాళ్ళు జూన్ లో ఎలా తెచ్చుకుంటారు సార్ ఆయన నుంచి సర్టిఫికెట్లు? అట్లాగే సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కు పూల రవికుమార్ గారు కూడా మే 2025 లో ప్రెసిడెంట్ అయ్యారు సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కి. పూల రవికుమార్ మా ఎమ్మెల్యే. మరి మేలో అయిన వ్యక్తి అంతకుముందు ఎప్పుడు సార్ వీరు గేమ్స్ ఆడింది ఎప్పుడు ఆడింటారు సార్? ఒక 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల ముందు ఆడింటారు గేమ్స్. అది నేషనల్ గేమ్స్ కావచ్చు, లేదంటే స్టేట్ గేమ్స్ కావచ్చు, లేదంటే ఇంటర్ కాలేజ్ వాట్ ఎవర్ ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్ కావచ్చు. నేషనల్ లెవెల్లో గేమ్స్ సాధించిన ఆయనకి ఎందుకు లేదు గోల్డ్ మెడల్స్? అవి తెచ్చుకుని 3 గోల్డ్ మెడల్స్ ఎందుకు ఇలా? మీరు అడిగిన పాయింట్ కరెక్టే సార్. క్లియర్ గా ఆ రోజు శాప్ అధికారులు చెప్పారు. ఆయన కోసం ప్రత్యేకమైన విధి విధానాలు ఏమైనా రూపొందించారా సార్? వెరీ క్లియర్ గా అప్లికేషన్ అప్లోడ్ చేసే రోజే మీ దగ్గర ఏం సర్టిఫికెట్లు ఉన్నాయో అవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సిందని కండిషన్ పెట్టారు. దానికి సంబంధించి ఆయన నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ వచ్చిన సర్టిఫికెట్ పెట్టనప్పుడు సార్ వాళ్ళు ఏదైతే పెట్టారో దాన్నే పరిశీలిస్తారు, కానీ పెట్టని వాడిని ఎలా పరిశీలిస్తారు? వచ్చింది కదా, గోల్డ్ మెడల్ ఇచ్చారు కదా, మరి ఈ రోజు కన్సల్ట్ చేయొచ్చు కదా. విజయశేఖర్ రెడ్డి గారు ఆ గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్న ఆయన పేరు నాకు తెలియదు, ఆయన ఏం చెబుతున్నాడు చూద్దాం ఒకసారి. దుర్గయ్య వారు ఏం చెప్తున్నారు, దొడ్డయ్య గారు ఏం చెప్తున్నారు? నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ 1:1 పిలిచినారు కాల్ లెటర్. 1:1 కాల్ లెటర్ పిలిచినారు. సర్టిఫికెట్లు వెరిఫైడ్, ఉద్యోగం రాలే. నా పక్కనే కూర్చున్నాను. ఇప్పుడు చెప్తా.
ఇంట్రెస్టింగ్ గా ఎందుకుందో చెప్తాను. స్పోర్ట్స్ కోటా అన్నది మన దుర్గాయ్యకి అయితే వచ్చిన మెడల్స్ ఏంటో తెలుసా? ఆర్చరీలో నేషనల్ గేమ్స్ హైదరాబాద్ విశాఖ ఫస్ట్ ప్లేస్ 2002 గోల్డ్ మెడలిస్ట్. తర్వాత సీనియర్స్ నేషనల్ జార్ఖండ్ ఫస్ట్ ప్లేస్ 2003. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ హర్యానా 2011 ఫస్ట్ ప్లేస్ గోల్డ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యుఎల్ స్పోర్ట్స్ యూత్ స్పోర్ట్స్ కల్కట్టా. ఆయనకే రావట్లేదు సార్, జగన్మోహన్ గారికి చూసి చదువుతున్నాళ్ళండి. మనకేం చెప్తాడు సార్? ఒక నిమిషం ఆగండి విజయశేఖర రెడ్డి గారు, శాంతం ఆగండి. ఆయన చూసి చెప్తున్నాడు, చెప్పాడు, ఆయన చూపించాడు. ఇప్పుడు ఆయనకి వచ్చిన నేను అడిగేది ఏంటంటే, మీరు అన్నారు మెన్షన్ చేయలేదు కాల్ లెటర్ ఎట్ వచ్చింది, కాల్ లెటర్ ఎట్ వచ్చింది, దాని ఒక్కదాని సమానం చెప్పండి చాలు. ఇప్పుడు ఆయన మెన్షన్ చేయనప్పుడు అసలు ప్రాథమిక దశలోనే ఆయన అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. నాకున్న ప్రాథమిక అవగాహన మేరకు బాగా అడిగారు క్వశ్చన్ నన్ను. ఆయన ఈ గోల్డ్ మెడల్ ఏదైతే వచ్చిందో ఆ సర్టిఫికెట్ అప్లోడ్ చేయకుండా వేరే బ్రాంజ్ మెడల్ వచ్చిన దానికి అప్లోడ్ చేశారు. ఆయన రకరకాల ఈవెంట్స్ లో పాల్గొన్నారు, రకరకాల మెడల్స్ వచ్చాయి. ఏదైతే అత్యుత్తమ మెడల్ ఏదైతే వచ్చిందో ఆ మెడల్ విజయశేఖర రెడ్డి గారు, నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నా. కారణం ఏంటంటే విజయశేఖర రెడ్డి గారు, ఒక నిమిషం, మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నా, నన్ను నేను తమాయించుకోలేకపోతున్నా. కృష్ణాంజనేయులు గారు కూడా వారి సమక్షంలో చెప్తున్నా. ఈయన బ్రాంజ్ మెడల్ వచ్చింది, ఆ బ్రాంజ్ మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చిన విషయం మెన్షన్ చేయరా? అసలు జస్ట్ పార్టిసిపేషన్ వాళ్ళకి ఉద్యోగాలు ఎట్ట వచ్చినాయి? ఏదో మెడల్ ఉంది కదా, వాళ్ళకి ఏ మెడల్ లేదు కదా. క్లియర్ గా జీవో చదవండి, జీవోలో క్లియర్ గా ఇచ్చారు. పార్టిసిపేట్ చేస్తే చాలా ఇచ్చారా జీవోలో? సార్ ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తే చాలు, మెడల్ వచ్చినా మాకు అవసరం లేదు. ఇక్కడ దొంగ సార్, ఎక్కడ కుంభకోణాలేం లేవు. క్లియర్ గా సరే, ఒక నిమిషం, అజయ్ జైన్ గారు ఏం మాట్లాడారు చూద్దాం. సీనియర్ బ్యూరోక్రాట్ అజయ్ జైన్ గారు కాదు, సరే ఈయన పాపం పనికిమాల గేమ్స్కి వెళ్ళాలి కానివ్వండి. అజయ్ జైన్ గారు ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి. అనేది వ్యక్తి నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ 1:1 పిలిచినారు, కాల్ లెటర్, సర్టిఫికేట్లు వెరిఫైడ్, ఉద్యోగం రాలా. నా పక్కనే కూర్చున్నాను. ఆయన ఏమన్నారు అంటే, నేను నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, కానీ మాకు ఉద్యోగం రాలేదు. గోల్డ్ మెడలిస్ట్ అనేది మాట, ఎస్ హీ హెస్ వన్ ఎ మెడల్, నేషనల్ కూడా కరెక్ట్, కానీ నేషనల్ గేమ్సా నేషనల్ ఛాంపియన్షిప్ ఆయన అది అప్లోడ్ చేయాలి. కానీ ఆయన ఏం చేశారు, నేషనల్ ఛాంపియన్షిప్ మెడల్ అప్లోడ్ చేశారు. అయినా నువ్వు పాల్గొన్నందుకే ఇస్తున్నావు. ఇక్కడ మెడల్ వచ్చిన మెడల్ అయితేనేమో మెడల్ అయితే వచ్చింది కదా, మెడల్ వచ్చిన పాల్గొన్నందుకే ఇస్తున్నావు ఉద్యోగాలు. అది కూడా ఇంటర్ కాలేజీ ఇస్తే ఆ ఫెసిలిటీ ఉందని తెలిస్తే ఇంకో 2,000 మంది అప్లై చేసేవాళ్ళు. కాదండి, ఇక్కడ ఇందాక విజయశేఖర్ రెడ్డి గారు అసలు అతను గోల్డ్ మెడల్ అప్లోడ్ చేయలేదు అన్నారు, అజయ్ జైన్ ఏమో అప్లోడ్ చేశారు అని చెప్పారు. ఎంత డిఫరెన్స్ ఉంది? సరే చెప్పింది ఏంటి సార్, ఆయన గోల్డ్ మెడల్ అప్లోడ్ చేయకుండా వేరే విజయశేఖర రెడ్డి గారు అయిపోయింది కానీ ఒకసారి భర్త రామారావు గారు ఏం మాట్లాడతారు చూద్దాం. విజయశేఖర రెడ్డి గారు నెక్స్ట్ రౌండ్కి రెడీ అవ్వండి. ఈ లోపల రామారావు గారు మాట్లాడతారు. రామారావు గారు, మీకు నేను గౌరవ మంత్రి లోకేష్ గారు అడిగిన దానికి నేను పూర్తి సమాధానం చేస్తాను. ఏంటి, ఏడాది తర్వాత గుర్తొచ్చిందా? ఆ రోజే ఎందుకు మీరు మాట్లాడలా? అంటే మీ ఇంట్లో పనులన్నీ చేసుకొని తీరిగ్గా సాయంత్రం రసబండ దగ్గర కూర్చొని అప్పుడు చదివి అప్పుడు ఇదేదో మనం కాక్రోచ్ మాదిరి చేసుకుంటే మనకు కూడా ఒక ఫేమ్ వస్తుందని. మీరు ఆల్రెడీ ఎవరైనా ఎస్టాబ్లిష్డ్ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా రిజిస్టర్ కూడా కాలేదు. వాళ్ళు మీకు ఆదర్శం ఏంటండి? రామారావు గారు వినిపిస్తుందా? మాట్లాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మేము కాంగ్రెస్ జనతా పార్టీ తోటి ఇక్కడ జన్జీవన్ అనేటువంటి కాన్సెప్ట్ కానీ కాంగ్రెస్ ఆ యొక్క అంశాలు కానీ అన్ని కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రస్తావించినటువంటి అంశాలు దాని మీద మేము తీసుకున్నటువంటి అంశం ఏంటంటే